హల్లెలూయా. దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దయచేసి రెండు హస్తాలు పైకెత్తి దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నా దేవత దేవునికి ఎంతగానో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ గల కారణం, దేవుడు నన్ను నా భార్యను క్షేమంగా ఈ యొక్క నెల్లూరు ప్రాంతానికి ప్రభు తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే నన్ను ప్రేమతో ఇక్కడ ఆహ్వానించినటువంటి మా ప్రియులు, మా అయ్యారు సారి గారికి, వారి కుటుంబానికి, సంఘానికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. చెప్పండి బిగ్గరగా ఆమేన్. గట్టిగా హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. దేవుని వాక్యం చాలా శ్రేష్టమైనది గనక భక్తుడైనటువంటి కీర్తనకారుడు పలికిన మాట, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. దేవునికి స్తోత్రం. అటువంటి వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనందరం కూడా చాలా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పక్షంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి మా యొక్క పరిచర్య అనగా భీమవరం ప్రాంతంలో ప్రభు మాకు ఇచ్చినటువంటి కల్వరీ ప్రేయర్ మినిస్ట్రీ యొక్క పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. ప్రభు ఇంచుమించు ఒక 4 చోట్ల ప్రభు పరిచర్య ఇచ్చారు. ఆ ప్రభు పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నాం. తండ్రి గారు లేనప్పటికైనా తండ్రి గారికి ఇచ్చినటువంటి బాధ్యత, ప్రభు అప్పగిచ్చినటువంటి ఆ పనిలో నేను కూడా పాలు భాగస్తున్నై ఉండడానికి గల కారణమైనటువంటి మా యొక్క తండ్రి గారు, లేదంటే నన్ను చదివించినటువంటి ఆత్మీయ తండ్రి గారు అయినటువంటి సంతోష్ అయ్య గారికి, వారి కుటుంబానికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నాకు 2024 సంవత్సరంలో వివాహాన్ని జరిగించారు. 2024 నవంబర్ నెల 27వ తారీఖున నా వివాహం జరిగించారు. మా యొక్క ఆత్మీయ తండ్రి గారి యొక్క చేతుల మీదుగా నా వివాహం జరిగింది. ఇక్కడి నుంచి చాలామందిని ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు ముందు చాలామందికి అనారోగ్య పరిస్థితులను బట్టి, కొంతమంది కాలాతీతాన్ని బట్టి, ఇంకా చెప్పాలంటే వాతావరణ అనుకూలతను బట్టి చాలామంది రాలేకపోయారు. అయినను నా యొక్క వివాహం కొరకు ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. వారికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. వాక్య సందేశానికి వెళ్ళిపోదాం. కొద్ది నిమిషాలు మాటలు మనం విందాం. సామెతల గ్రంథం